మీకు తమ్మునేలు చూడంగానే అర్థమైపోతుంది. ఈ జైలు వచ్చి శ్రీలంకలో క్యాండీలో ఉంది. విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీలో ఈ జైలుని బాగా చూడొచ్చు. అలాగే మంచి మంచి నృత్య ప్రదర్శనలు శ్రీలంకలో వాళ్ళ లోకల్ కల్చర్కి తగినట్టు చాలా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ వీడియో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో టు ద వీడియో. శ్రీలంకలో డే 3లో ఇదొక థర్డ్ పార్ట్. సో మనము ముందు ప్లేసెస్ అయితే చాలా కవర్ చేసాం. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. ఇప్పుడైతే జైలుకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం, ఏమాత్రం ఆలస్యం చేయకుండా. జైలు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, శ్రీలంకలో జైలు అంట. అక్కడికి వెళ్దాం. పర్ హెడ్ 100 ఏమో ఎంట్రీ. చూద్దాం. బొగాంబరా ప్రిజన్ అంట ఎంట్రీ ఇది. భయంకరంగా ఉంది, చూడొచ్చు. ఎవ్వరు లేరు ఇక్కడ. మెయిన్ ఈ జైలు దగ్గర నుంచి ఈ ఎంట్రన్స్ కి ఎంత దూరం గ్యాప్ ఉందో చూడండి. సో అప్పట్లో అంతా ఇక్కడ జైల్లో వేసేవాళ్ళు. చూడొచ్చు లోపల ఎలా ఉందో కూడా చూపిస్తాను. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఇది. షేప్ వచ్చి ఈ బ్రిటిష్ రాణి ఉంది కదా, తన క్రౌన్ ఉంటుంది కదా, కిరీటము, ఆ కిరీటం షేప్ లో కట్టారంట. చూడొచ్చు జైలు కూడా వాళ్ళ కిరీటం షేప్ లో కట్టారంటే ఎంత ఫ్యాంటసీ అనుకోవాలి. నడుస్తూ ఉంటేనే ఒక ఫీలింగ్ ఉంది ఇక్కడ. నడుస్తూ ఉంటే నాకు తెలిసి ఇక్కడ చాలా మూవీస్ కూడా షూట్ చేసి ఉంటారు అనిపిస్తుంది. ఒక తెలియని భయంకరమైన ఒక ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్తా ఉంటే. ఎంత భయంకరంగా ఉందో జైలు రూమ్ ఇది. చూద్దామండి, చూపిస్తా జైలు లోపల ఎలా ఉందో. ఇది వాష్రూము, ఇక్కడే పడుకోవాలేమో జైలు. ఇలా ఉంది చూడొచ్చు. భయంకరంగా ఉంది జైలు. చూడొచ్చు ఒక్కొక్క రూము. మెయిన్ తలుపులు వచ్చి ఇదో ఇలా ఉంది. తలుపు ఇలా ఉంది జైల్లో లోపల. సో ప్రతి రూమ్కి లోపల ఒక వాష్రూమ్ అయితే ఇచ్చుంటారు. చూడొచ్చు డార్క్గా ఉంది రూమ్స్ అన్నీ. భయంకరంగా ఉంది అసలు చూడడానికే ప్లేస్ ఇది. ఒక రోలో ఇట్లా ఉన్నది. రో వరుసగా ఒకటి ఉన్నది. చాలా పాత బిల్డింగ్గా ఉంది. చాలా ఓల్డ్ ఫస్ట్ ప్రిజన్ అంట శ్రీలంకలో. అప్పట్లో చాలా బ్రిటిషర్స్ వాళ్ళు మెయింటైన్ చేసేటప్పుడు వేశారు. చాలా డార్క్గా ఉంది. చూస్తాం, అది కూడా వెళ్ళి చూపిస్తా. యు బీ దేర్. సో ఇది కొంచెం పెద్ద జైలుగా ఉంది. నాకు తెలిసి మల్టిపుల్ పీపుల్ ఉంటారేమో ఇక్కడ. చాలా కొంచెం పెద్దది. ప్రతి రూమ్లో ఒక టాయిలెట్ అయితే ఇచ్చుంటారు. చాలా డార్క్గా ఉంది, ఏం కనపడట్లే. చూడొచ్చు పీస్ కోసం గౌతమ్ బొమ్మ ఇది ఉంది. కొంచెం భయంకరంగానే అయితే ఉంది. పగలైనా కూడా ఇంత చీకటిగా ఉందంటే అసలు జైలు ఎక్స్పీరియన్స్. ఇదేదో బాండెడ్గా ఉంది ఇక్కడ. ఇది వచ్చి గ్యాలోస్ అంట. అంటే ఇది ఒకటి చూడండి. నాట్ పైనుంచే చూడాలంట, అంటే క్లోజ్ చేసి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది పనిష్మెంట్ సెల్. ఎవరైనా హత్య చేస్తారు కదా జైల్లో ఉండే ఖైదీలు, వాళ్ళ కోసం ఇక్కడ చూడు పనిష్మెంట్ సెల్స్ అంట. అంటే లోపల ఏమేమి ఉందో ఎట్లుందో ఫ్లాష్ ఆన్ చేయడానికి ట్రై చేస్తా. చూడు ఫుల్ డార్క్గా ఉంది. ఫ్లాష్ ఆన్ చేసా. ఇది పనిష్మెంట్ సెల్ అంట. లోపలికి వెళ్తా కాళ్ళు వణుకుతా ఉన్నాయి. చూడొచ్చు ఎంతమంది ఉంటారు ఈ జైళ్ళల్లో. పైగా భయంగా ఉంది, చాలా అబాండెడ్గా ఉంది ఇప్పుడు జైలు ఇది. చూడండి అంతా పనిష్మెంట్ సెల్స్ అంటే చాలా డార్క్గా ఉందన్నమాట. డార్క్ రూమ్స్ అంటారు కదా, అలా అన్నట్టు. ఎవరన్నా ఎక్కువ చేసిండే వాళ్ళకి చాలా పనిష్మెంట్ ఇచ్చి ఇక్కడ భయంకరంగా కొట్టేటట్టు ఉన్నారు. ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లొకేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మూవీలో ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఈ ఫైట్ ఇక్కడే జరిగింది, ఇదే లొకేషన్లో ఏదైతే చూపిస్తున్నానో అక్కడ. ఈ ఒక్క సినిమానే కాదు, చాలా తమిళ్ మూవీస్ కూడా ఇక్కడ చాలా షూట్ చేశారంట. ఆగస్టు ఆ టైంలో ఇంకొక షూటింగ్ కూడా ఉందంట. ఇదంతా నాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు, కానీ ఈ లొకేషన్ చూసాక నాకు ఎక్కడో చూసాను అన్న మైండ్లో వచ్చి తర్వాత నేను వాచ్మ్యాన్ని అడిగాను. సో ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్న టైంలో అయితే నాకు రియలైజ్ అవ్వలేదు నేను. ఫుల్ డార్క్ ఉంది. ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నేను తలనొప్పి వస్తుంది చూస్తూ ఉంటే. చాలా భయంకరంగా ఉంది. సేమ్ రెగ్యులర్గానే ఉంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మేబీ పైన కూడా ఉన్నాయి సెల్స్, ఇంకా జైలు అంతా. మనకి పైకి అలో లేదేమో నాకు తెలిసి. చూస్తాం.
ఇవంతా కూడా అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంతా ఒకేలాగానే ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి మూవీ షూటింగ్ చేశారు నాకు తెలిసి ఈ షూటింగ్ లొకేషన్ నాకు ఎక్కడో చూసినట్టుంది, ఈ జైల్ది. నాకు తెలిసి కింగ్డమ్ మూవీ ఉంది కదా విజయ్ దేవరకొండ, అది నాకు తెలిసి ఇక్కడ షూటింగ్ చేసినారేమో అని డౌట్ వస్తుంది. నాకు ఈ లొకేషన్ ఎక్కడో చూసినట్టుంది ఏదో మూవీలో. చూడొచ్చు, చాలా ఓల్డ్ జైలు. ఇక్కడ నాకు తెలిసి అంతా బాతింగ్ అన్ని వర్క్స్ అన్ని ఇక్కడ చేసుకునేటట్టు ఉంటారు. ఇప్పుడే కన్ఫర్మేషన్ తీసుకున్నా, మన విజయ్ దేవరకొండ మూవీ ఇక్కడే షూట్ చేశారు. నాకు ఎందుకు అదే అనిపించింది. నేను ఒకసారి అక్కడ అడిగాను వాళ్ళని, మెయింటెనెన్స్ చేసే వాళ్ళని. 1 month షూట్ చేశారంట. ఇక్కడ ఉంది కదా ఇదే ఏరియా, నాకు గుర్తుంది. సత్యదేవ్ విజయ్ దేవరకొండ మూవీ ఉంటుంది కదా కింగ్డమ్, అది ఇక్కడే చేశారు. సూపర్ లొకేషన్. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది చూసాక, నాకు ఈ ప్లేస్ చూసాకే నాకు అర్థమైంది, నాకు తెలిసి ఇది ఇక్కడే చేశారు అనేసి. కాబట్టి ఇక్కడ బిట్స్ నేను ఇక్కడ పెడతాను, చూడొచ్చు. విజయ్ దేవరకొండ మూవీ షూట్ చేసింది ఇక్కడే అన్నట్టు. వావ్, నైస్ ప్లేస్ యాక్చువల్లీ. భయంకరంగా ఉంది, ఓల్డ్ జైల్ అపీరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. అది అందుకే వాళ్ళు ఆఫ్ చేసుకున్నారు ఇక్కడ. నైస్. ఇంకా చాలా తమిళ్ మూవీస్ కూడా ఒక 4-5 మూవీస్ ఉన్నాయంటే నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో కూడా ఇక్కడ దిగిపోతున్నారు. నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో కూడా బుక్ చేసుకున్నారంట ఒక తమిళ్ మూవీకి. బాగుంది ప్లేస్. పైన అలో లేదంట, ఎందుకంటే కొంచెం డేంజర్ ఏరియా అని చెప్తున్నారు, పైకి అలో లేదనేసి. సో అందుకే కింద మాత్రమే పంపిస్తా అన్నారు. సార్ పైన అలో లేదంట, ఎందుకంటే పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అలో చేయట్లేదు ఎవరిని. బట్ ప్లేస్ అయితే నెక్స్ట్ లెవెల్లో రా అండ్ రస్టిక్గా ఉంది. కొన్ని ఇయర్స్ ఆఫ్ ఇది కాబట్టి. ఎలా ఉందో దారి, బయటకు వస్తానే ఊపిరి పీల్చుకోవచ్చు. ఓకే, కేర్ఫుల్. థ్యాంక్స్. చూడండి ఇక్కడ నుంచి ఏముందో చూడండి. సో చాలా మంచి లొకేషను, కాకపోతే లోపల ఒరిజినల్గా అయితే చాలా భయంకరంగా ఉంది. చూడడానికి కొంచెం భయం అనిపించింది. చాలా ఆథెంటిక్, చాలా బ్రిటిష్ వాళ్ళు కట్టించింది కాబట్టి చాలా ఏళ్ళగా ఉంది. సో ఇప్పుడు మనం ఇది చూసేసి నెక్స్ట్ ప్లేస్ ఒక కల్చరల్ డ్యాన్స్ ఉందంట, శ్రీలంక కల్చరల్ డ్యాన్స్, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈవినింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు 4:40 అయిపోయింది. లెట్స్ గో. డ్యాన్స్కి వెళ్తున్నాం ఇప్పుడు, ఫైర్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్.
టెంపుల్ ఆఫ్ ది టూత్ రెలిక్ అనే టెంపుల్కి వచ్చాము. బౌద్ధ టూత్ ఇక్కడ ఉందంట, అదే ఫేమస్. టికెట్ తీసుకున్నా. ఫారినర్స్కి మామూలుగా అయితే 2000 రూపీస్ పర్ హెడ్, మన ఇండియన్స్కి 1500.